హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నందు గతంలో జరిగినటువంటి పాలిసెట్ 2023లో జరిగినటువంటి ఎగ్జామ్ నందు మరి 60 క్వశ్చన్స్ ఏ విధంగా రావడం జరిగింది, ఏ కాన్సెప్ట్స్ నుంచి ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది, మరి వాటి యొక్క సమాధానంలో తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియో నందు చేద్దాం. అలాగే ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ను ప్రెస్ చేసినట్టయితే నోటిఫికేషన్స్ రూపంలో కూడా నెక్స్ట్ వీడియోస్ కూడా మీకు రీచ్ అవుతాయి. ముందుగా మరి మొదటి క్వశ్చన్ గమనించినట్లయితే ఎన్ అనేది ఒక ప్రధాన సంఖ్య అయితే రూట్ ఎన్ అనేది ఏమవుతుంది అని అడిగిండు. సో ఒక్కసారి మనం దీన్ని గమనించినట్టయితే మనకి మొదటి చాప్టర్ నుండే డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది. ఏదైనా ఒక ప్రధాన సంఖ్య యొక్క వర్గమూలం ఎల్లప్పుడూ కూడా కరణీయ సంఖ్య అవుతుంది. ఏదైనా ఒక ప్రధాన సంఖ్య యొక్క వర్గమూలం అనేది ఎల్లప్పుడూ కూడా మనకి ఏమవుతుందంటే కరణీయ సంఖ్య అవుతుంది. ఉదాహరణకు 2 ప్రధాన సంఖ్య, 3 ప్రధాన సంఖ్య, 5 ప్రధాన సంఖ్యలు అనుకున్నట్టయితే √2, √3, √5 ఇవన్నీ కూడా మనకి ఏమవుతున్నాయి, కరణీయ సంఖ్యలు అవుతున్నాయి. కాబట్టి మనకి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 4. నెక్స్ట్ రెండో క్వశ్చన్, 1/2, 1/3, 1/4, 1/5లలో అంతము కాని దశాంశం ఏది అని అడిగిండు. సో అంతము కాని అంటే అంతము కాని ఆవర్తన దశాంశం అనగా p/q రూపంలో ఉన్నటువంటి అకరణీయ సంఖ్యలన్నీ కూడా ఒకటి అంతం అవుతాయి లేదా 2 ఆవర్తనం అవుతాయి. మరి ఇక్కడ అంతము కాని దశాంశం అనగా ఆవర్తనం అయ్యేటువంటి దశాంశం. ఆవర్తనం కావాలి అంటే హారం యొక్క ప్రధాన కారణాంక లబ్ధం 2n 5m రూపంలో ఉన్నట్టయితే అంతమవుతుంది. మరి 2n 5m రూపంలో కాకుండా మరొక రూపంలో ఉన్నట్టయితే ఆవర్తనం అవుతుందని నేర్చుకున్నాం. ఆవర్తనం అవుతుంది. ఇప్పుడు మనం గమనించినట్టయితే మొదటిది 1/2 అనేది ఘాతం 2 ఉంది కాబట్టి అంతం అవుతుంది లేదా 0.5. 1/3 హారము 2n 5m రూపంలో కాకుండా మరొక కారణాంకం ఉన్నది కాబట్టి ఇది అంతము కాని ఆవర్తనమయ్యే దశాంశం అవుతుంది. 1/3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, మూడో క్వశ్చన్ గమనించినట్టయితే log 5 to the base 625 యొక్క విలువ ఎంత? సో ఇక్కడ log 5 పవర్ ఆఫ్ 1 625 అనగా 5 పవర్ ఆఫ్ 4 రాసుకుంటాం. మరి మనం నేర్చుకున్నటువంటి సూత్రం ప్రకారం log a పవర్ ఆఫ్ m x పవర్ ఆఫ్ n ఈ ఫామ్లో ఉన్నట్టయితే m/n log a టు ద బేస్ x అవుతుంది. కాబట్టి ఈ సూత్రం ప్రకారం మనకి ఆన్సర్ ఎంత అవుతుంది, 1/4. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, √2 + √3 అనేది ఇది కూడా ఏమవుతుంది, √2 అనేది కరణీయ సంఖ్య, √3 కరణీయ సంఖ్య అయితే 2 కరణీయ సంఖ్యల మొత్తం కూడా కరణీయ సంఖ్యనే అవుతుంది. ఇక్కడ √2 + √3 కూడా కరణీయ సంఖ్యనే అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ax² + bx + c ఇక్కడ a ≠ 0 అనేది వర్గ బహుపది యొక్క శూన్యాలు ఆల్ఫా కామా బీటాలు అయినట్లయితే మళ్ళీ α² + β² విలువ ఎంత అన్నాడు. సో ఇక్కడ ఒకసారి గమనించండి, α² + β² అనగా α + β² -2 ఆల్ఫా బీటా. ఇది మనకి వీటి మధ్యలో రిలేషన్. ఆల్ఫా + బీటా అనగా శూన్యాల మొత్తము, శూన్యాల మొత్తం అనగా -b/a అవుతుంది. సో -b/a² -2 ఇంటూ ఆల్ఫా ఇంటూ బీటా అనగా c/a. ఇప్పుడు దీన్ని సింప్లిఫికేషన్ చేసినట్టయితే b²/a² -2c/a. అయితే ఇందులోపల మనకి హారంలో a² ఉండాలి కాబట్టి మరి రెండో పదాన్ని కూడా ఏతో గుణించినట్టయితే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు 1/a² కామన్ తీస్తే b² -2ca, b² -2ca. సో ఆప్షన్ చూడండి ఒక్కసారి. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, 5x + py + 8 = 0, 10x + 15y + 12 = 0 అనే సమీకరణాలకు సాధన లేనిచో p విలువ ఎంత? సమీకరణాలకు సాధన ఎప్పుడు లేకుంటుందంటే ఆ రేఖలు సమాంతరం కావాలను. ఆ రేఖలు ఏం కావాలి, సమాంతరం కావాలను. సమాంతరం కావాలి అంటే x గుణకాల నిష్పత్తి y గుణకాల నిష్పత్తికి సమానం. అనగా a1/a2 = b1/b2 అవుతుంది. ఈ కండిషన్ ప్రకారం a1 అనగా 5, a2 అనగా 10, అలాగే b1 అనగా p, b2 అనగా 15. ఇప్పుడు మరి ఈ విధంగా చేసినప్పుడు p విలువ తెలుసుకోమని చెప్పింది కాబట్టి 15 5 2ల 5 3ల, అలాగే 3 భాగిస్తుంది, రెండో వైపు వెళ్తే గుణిస్తుంది. సో p = 15/2. p = 15/2. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ax + b = 0 అయిన x విలువ. సో ఇది కూడా మనకి రేఖీయ బహుపది ఇచ్చిండు. మరి రేఖీయ బహుపది ఇచ్చినప్పుడు మనకి +b అనేది కుడివైపు వచ్చినట్టయితే -b అవుతుంది. అలాగే x యొక్క గుణకం a అనేది గుణిస్తుంది, రెండో వైపు వస్తే భాగిస్తుంది. x = -b/a. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే. నెక్స్ట్ 5th క్వశ్చన్,
7, 8, 9ల యొక్క గాసాబా ఎంత అవుతుంది? 7, 8, 9ల యొక్క గాసాబా. ఇందులో గమనించినట్టయితే 7 ప్రధాన సంఖ్య ఉంది. 8, 9లు 2 కూడా సంయుక్త సంఖ్యలు అవుతున్నాయి. అయితే 7 ఎక్కంలో 8 గాని, 9 గాని రావట్లేదు కాబట్టి మరి ఒకటి ప్రధాన సంఖ్య ఉండి పరస్పర ప్రధాన సంఖ్యలు కాబట్టి వాటి యొక్క గాసాబా 1కి సమానం అవుతుంది. సో ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ 6th క్వెషన్ గమనించినట్టయితే ఏ అనగా POLYTECHNI అనేటువంటి మూలకాలు ఉన్నటువంటి సమితి. బి అనగా EXAM అనేటువంటి మూలకాలు ఉన్నటువంటి సమితి. యాక్చువల్గా ఇది మనకి పాలిటెక్నిక్ ఎగ్జామ్ అని ఇచ్చిండు. ఇందులో ఏ ఇంటర్సెక్షన్ బి అడిగిండు. అనగా ఏలో బిలో ఉన్నటువంటి ఉమ్మడి మూలకాలు ఏమున్నాయని అడిగిండు. ఇక్కడ నెంబర్ రాస్తేనేమో కార్డినల్ సంఖ్య అవుతుంది. కానీ ఇక్కడ అడిగింది ఏ ఇంటర్సెక్షన్ బి కాబట్టి ఉమ్మడి మూలకాలు చూడాలి. సో ఇందులో చిన్న సమితి ఏది ఉందో చూద్దాం. తక్కువ మూలకాలు ఉన్న సమితి చూద్దాం. ఎగ్జామ్ కాబట్టి ఇందులో ఈ అనేటువంటి అక్షరం ఉందా? ఉంది. సో ఈ ఉంది. ఇంకా నెక్స్ట్ మనకు కావాల్సింది ఎక్స్ ఉందా? లేదు. ఏ ఉందా? లేదు. ఎం ఉందా? లేదు. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఏడో సమస్య చూద్దాం. ఏ అనే సమితిలో మూలకాలు 1, 2, 3, 4, 5. బి అనే సమితిలో మూలకాలు 4, 5, 6, 7. అయితే ఏ మైనస్ బి విలువ ఎంత అని అడిగిండు. అనగా ఏ మైనస్ బి అనగా ఏ సమితిలో ఉండాలి, బి సమితిలో ఉండరాదు. 1 ఏ సమితిలో ఉందా? ఉంది. బిలో ఉందా? లేదు. 1 వస్తుంది. 2 లేదు. 3 లేదు. 4 ఉంది. 5 ఉంది. కాబట్టి రాయట్లేదు. సో 1, 2, 3 ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇది 5x² - 1 అనే బహుపది యొక్క శూన్యాల లబ్ధం. శూన్యాల లబ్ధం సూత్రం C/A అనగా స్థిరాంకము బై x² గుణకం. స్థిరాంకం -1 x² గుణకం 5 -1/5 ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ x ప్లస్ ఏ అనేది f(x)కు కారణాంకం అయినచో కారణాంక సిద్ధాంతం ప్రకారము x ప్లస్ ఏ అనేది f(x)కు కారణాంకం అయితే దీని శూన్య విలువ x ప్లస్ ఏకి శూన్య విలువ మనకి -a కాబట్టి f(-a) = 0 ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ 2/x + 3/y = 13 5/x - 4y = -2 అనే సమీకరణాలకు సాధన ఎంత అని అడిగాడు. మరి ఇందులో గమనించినట్టయితే సమీకరణాల సాధన తెలుసుకోవాలి అంటే మనకి విభిన్న పద్ధతులు ఉన్నాయి. అందులో ప్రతిక్షేపణ పద్ధతి, చరరాశి తొలగింపు పద్ధతి ద్వారా తెలుసుకుంటాం. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ సాధించడానికి ఇబ్బందికరంగా ఏంటంటే చరరాశి అనేది హారంలో ఉంది. ఇలా ఉన్నప్పుడు మనము 1/x = a అనుకుంటాం. అలాగే 1/y = b అనుకుంటాం. అప్పుడు 2a + 3b = 13 అవుతుంది ఫస్ట్ది. సెకండ్ది ఏమో 5a - 4b = -2 అవుతుంది. ఇందులో మరి మొదటి దానిని 5తోను సెకండ్ దాన్ని 2తో గుణిస్తాం. అప్పుడు మొదటిది 5తో గుణిస్తే 10a + 15b = 13 × 65. అలాగే సెకండ్ది 2తో గుణిస్తే 10a - 8b = -4. ఇందులో గుర్తులు మైనస్ చేసి క్యాన్సిల్ చేస్తాం. సో 15 + 8 23 b 65 + 4 69. సో b = 69/23 కొట్టివేస్తే 3 వచ్చింది. b = 3 అయితే y = 1/3. y = 1/3. సో y = 1/3 అనే ఆప్షన్స్ 2 ఉన్నాయి కాబట్టి ఈ 2 కాదు. నెక్స్ట్ అలాగే x తెలుసుకుందాం. ఇప్పుడు b విలువను 3ను సమీకరణం 1లో రాద్దాం. మరి 2 × a = 13 - 3 × b. b అనగా 3. 13 - 9 అనగా 4 2a. a = 4/2 అనగా 2 అవుతుంది. a = 2 అయితే x = 1/2. సో దేర్ఫోర్ x = 1/2 y = 1/3 ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ x = 7 అన్న రేఖ. x = 7 అన్న రేఖ మనం గ్రాఫ్ పేపర్ పై గుర్తించినట్టయితే x = 7 అనేది y అక్షానికి సమాంతరంగా 7 యూనిట్ల దూరంలో ఉన్నటువంటి సరళ రేఖ. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 2x + 3y = 7 8x + 12y = 1 అన్న రేఖలు మరి ఇక్కడ లంబరేఖల, సమాంతర రేఖల, ఖండన రేఖల ఏది కాదా అని అడిగాడు. సో మనము ఇక్కడ మనకి సమాంతర రేఖలు కావాలంటే x గుణకాల నిష్పత్తి y గుణకాల నిష్పత్తికి సమానంగా ఉండాలి. అయితే మనం చూసినట్టయితే x గుణకము 2 8 ఉంది కాబట్టి 2 4 8, y గుణకం 3 4 3 4 12 కాబట్టి a1/a2 అనగా 2/8, b1/b2 అనగా 3/12 కొట్టేస్తే 1/4 సమానం వచ్చింది కాబట్టి సమాంతర రేఖలు అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ 16వ క్వశ్చన్ 3x² + 2x + k = 0 సమీకరణం వాస్తవ మూలాలను కలిగి ఉన్నచో k విలువ. వాస్తవ మూలాలను కలిగి ఉన్నట్టయితే మనకి కండిషన్ ఏందవుతుంది? b² - 4ac విచక్షణి అనేటువంటిది 0 కానీ లేదా 0 కంటే పెద్దగా ఉండాలి, > 0. ఇప్పుడు ఇక్కడ b అనగా x గుణకం కాబట్టి 2² - 4 × a అనగా 3 c అనగా k
గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో 2 స్క్వేర్ అనగా 4 మైనస్ 4 మూల 12 12k గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. మైనస్ 12k అనేది కుడివైపుకి వస్తే 4 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ప్లస్ 12k అవుతుంది. అలాగే 12 గుణిస్తుంది, రెండో వైపు వస్తే భాగిస్తుంది కాబట్టి 4/12k. సో దేర్ఫోర్ 4 ఒకట్ల 4 మూడుల అప్పుడు k విలువ అనేది 1/3 కానీ అంతకంటే పెద్దగా ఉండవలెను, చిన్నగా ఉండవలను, అనగా k లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1/3. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 3. ఇక్కడ మనం గమనించాల్సింది మనకు వచ్చినటువంటిది ఏమొచ్చింది, 1/3 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు k అంటే k విలువ అనేది 1/3 కంటే చిన్నగా ఉండవలెను. దీన్ని రివర్స్ రాస్తే k వైపు చిన్నగా కాబట్టి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1/3. ఓకే, సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ax² + bx + c = 0 అనే వర్గ సమీకరణము కావాలంటే కండిషన్ ఏం చెప్తున్నాడు. మరి వర్గ సమీకరణం కావాలంటే a, b, c బిలాంగ్స్ టు r కానీ a నాట్ ఈక్వల్ టు 0. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. మూడో కండిషన్, వర్గ సమీకరణం యొక్క మూలాలు సమానం కావాలంటారు. మూలాలు సమానం కావాలి అంటే కండిషన్ ఏంది, b² = 4ac అనగా x యొక్క గుణకానికి వర్గము, q² = 4pr. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ది మూలాల మొత్తం సూత్రము -b/a అనగా మైనస్ x గుణకం -6/x² గుణకం 3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ఒకట్ల 3 రెంట్ల +2. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ది 5 1 -3 -7 అంకశ్రేణి యొక్క పదవ పదం అనగా a+9d. a అనగా మొదటి పదం 5 + 9 ఇంటూ d అనగా సామాన్య భేదము. ఇక్కడ తగ్గుతుందా పెరుగుతుందా గమనించండి, తగ్గుతుంది. ఎంత తగ్గుతుంది, 4 తగ్గుతుంది కాబట్టి -4. 5 - 36 దట్ ఈజ్ ఈక్వల్ టు -31. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్, a, b, c గుణశ్రేణిలో ఉన్నట్టయితే a/b విలువ ఎంత అంటున్నాడు. a/b ఎంత అవుతుందో b/c కూడా అంతే అవుతుంది. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఎందుకంటే మనకి సామాన్య నిష్పత్తి b/a = c/b, ఇది యాక్చువల్ రూల్. ఇప్పుడు దీన్ని విలోమం చేసినట్టయితే దీన్ని కూడా విలోమం చేస్తాం కాబట్టి a/b = b/cకి సమానం అవుతుంది. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ 22 క్వశ్చన్, గుణశ్రేణిలో రెండవ పదం ఐదవ పదంలో 24 21 అయితే r ఎంత అని అడుగుతున్నాడు. గుణశ్రేణిలో రెండవ పదం అనగా ar, ఐదవ పదం అనగా ar⁴. ఇప్పుడు ఐదవ పదం ఏమో 21, అలాగే మనకి రెండవ పదం ఏమో 24. ఏ క్యాన్సిల్ అవుతుంది, r ఘాతం ఒకటి తగ్గితే r ఘాతం 3 ఈజ్ ఈక్వల్ టు, మరి ఇటువైపు చూసినట్టయితే 81/24 ఉంది. 3 ఎక్కంలో కొట్టేస్తే 3 8ల 3 27ల 27/8 వచ్చింది. దీనే ఘాతాంక రూపంలో రాస్తే 3/2 హోల్ ఘాతం 3. ఘాతాంకాలు సమానం కాబట్టి భూములు సమానం అవుతాయి. r = 3/2. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ది లాస్ట్ క్వశ్చన్ 23, √3 గుణశ్రేణిలో 729 అనేది ఎన్నో పదం అవుతుందని అడిగాడు. సో మనకి తెలియనప్పుడు an అనుకుంటాం. an = 729. మరి 729 అనగా ప్రధాన కారణాంకాలు లబ్ధంగా రాస్తే 3 ఘాతం 6 వస్తుంది. 3 ఘాతం 6. ఓకే, సో ఎందుకంటే 9 × 9 × 9 కాబట్టి 3² అంటే 3 ఘాతం 6 అవుతుంది. దీనే √3 హోల్ పవర్ ఆఫ్ 12 రాయొచ్చు. ఎందుకు అలా రాస్తున్నంటే ఇక్కడ సామాన్య నిష్పత్తి a2/a1 r = 3/√3 అనగా ఏమవుతుంది, √3 అవుతుంది. ఇప్పుడు మరి మనకు సూత్రం an a × r⁴n−1 3 ఘాతం 6. 3 ఘాతం 6. ఇక్కడ a అనగా మొదటి పదం √3, అలాగే r అనగా కూడా √3 పవర్ ఆఫ్ n−1 √3 ఇక్కడ భూములు సమానం కాబట్టి ఘాతాంకాలను కూడుతున్నాం. √3 పవర్ ఆఫ్ n అవుతుంది ఎడమవైపు, కుడివైపు 12 √3 సో n = 12. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, రెండు సరూప త్రిభుజాల అనురూప భుజాల నిష్పత్తి 4:3 అయితే వైశాల్యాల నిష్పత్తి ఎంత అని అడిగాడు. అనురూప భుజాల నిష్పత్తి 4:9 అయితే వాటి యొక్క వర్గాల నిష్పత్తికి సమానం కాబట్టి వైశాల్యాల నిష్పత్తి 16:81. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. 8,1 k, -4 2, -5 బిందువులు సరేకియాలు అయితే k విలువ ఎంత. సరేకియాలు అయినట్టే అనగా ఒకే రేఖపై ఉన్నటువంటి బిందువులను సరేకియ బిందువులు అంటాము. సరేకియ బిందువులు అయినప్పుడు వాటి వైశాల్యాల మొత్తం త్రిభుజం యొక్క వైశాల్యం 0 అని చూపేయడం ద్వారా మనం k విలువ తెలుసుకోవచ్చు. అయితే ఎంట్రన్స్ ఎగ్జామ్లో అది పెద్ద ప్రాసెస్ కాబట్టి మనం 3 బిందువులు ఇచ్చినప్పుడు వాటి వాలులు సమానం కావాలి. 2 బిందువులను కలిపే రేఖాఖండం యొక్క వాలు, అలాగే b, c ఈ 2 బిందువులను కలిపే రేఖాఖండం యొక్క వాలు సమానం కావాలి. వాలు అనగా m = y నిరూపకాల భేదము / x నిరూపకాల భేదము.
ఈ సూత్రం ప్రకారం -4 y2 అనగా y1 అనగా 1 బై k - 8 అలాగే -5 -12 -4 బై 2 - k. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేస్తే -5 అవుతుంది, k - 8 ఇక్కడ -5 ప్లస్ 4 బై 2 - k. 2 - k అనేది భాగిస్తుంది, రెండో వైపు వస్తే గుణిస్తుంది, కాబట్టి -10 ప్లస్ 5k అవుతుంది. అలాగే ఇక్కడ తీసివేస్తే -1 అవుతుంది, ఈ -1తో ఇంటూ చేస్తే -k ప్లస్ 8 అవుతుంది. -k ఇటువైపు వస్తుంది, -10 ఇటువైపు వస్తే +10 అవుతుంది. సో 10 + 8 18, 5k + k 6k, 6k ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 18, k ఈజ్ ఈక్వల్ టు 3. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ది రెండు బిందువుల మధ్య దూరం మరి √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో √(x2 - x1) 5 - 4 అంటే 1 స్క్వేర్ ప్లస్ y2 - y1 అనగా -2 -8 అనగా +8 అవుతుంది హోల్ స్క్వేర్. సో 1 ప్లస్ 6 స్క్వేర్ అనగా 36, 36 ప్లస్ 1 37. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ది ఈ కింది సమీకరణాల్లో మూల బిందువు 0,0 గుండా పోయేటటువంటి రేఖ, మూల బిందువు గుండా పోయే రేఖ y = mx అని నేర్చుకున్నాం. ఓకే, y = mx అనేటువంటిది మూల బిందువు గుండా పోయే సరళ రేఖ యొక్క సమీకరణం. నెక్స్ట్ది 27ది మొదటి 100 సహజ సంఖ్యల మొత్తం, మొదటి 100 సహజ సంఖ్యల మొత్తం 5050. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ది 2x + 3y - 5 = 0, 3x - 4y + 1 = 0 రేఖల ఖండన బిందువు ఏ పాదంలో ఉంటుంది? సో ముందుగా ఖండన బిందువు తెలుసుకున్నట్టయితే 2x + 3y = 5, అలాగే రెండవది 3x - 4y = -1. ఇందులోపల x గుణకాలు కానీ y గుణకాలు కానీ సమానం లేవు కాబట్టి సమీకరణం 1ని 3 చేత, సమీకరణం 2ని 2 చేత గుణిస్తున్నాం. 6x ప్లస్ 3 మూల 9y = 15, 2తో ఇంటూ చేస్తే 6x - 8y = 2 -2 -6x ప్లస్ 8y ప్లస్ 2 క్యాన్సిల్ అయితే 17y = 17, y = 1, y = 1 అయితే x కూడా 1, x = 1, y = 1 అనేది ఎన్నో పదంలో ఉంటుంది? మొదటి పదంలో ఉంటుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, మరి ఈ వీడియో నందు మనం 1 నుంచి 30 వరకు క్వశ్చన్స్ను ఏ విధంగా సాల్వ్ చేయవచ్చో నేర్చుకున్నాం, ఏ విధంగా క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది, వాటి యొక్క సాధనలు ఏ విధంగా తెలుసుకోవచ్చో నేర్చుకున్నాం. నెక్స్ట్ వీడియోలో కూడా 31 నుంచి 40 వరకు 31 నుంచి 60 వరకు ఉన్నటువంటి క్వశ్చన్స్ యొక్క సొల్యూషన్స్ను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.